కానీ రియాలిటీలా అవన్నీ కూడా ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో పాఠశాలలకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఉన్న పాఠశాలలో చాలా వరకు ఏవి ఉన్నవి కూడా డోనర్స్ అంటే దాతల ద్వారా వచ్చినటువంటి అంశాలే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి నేరుగా అందిన అంశాలు లేవు. దీంట్లో ఒక అతిపెద్ద స్కామ్ జరిగిందన్న విషయాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇంకో 2 రోజులు ఆగితే అన్ని మీడియా వేదికలు కూడా ఎస్ నిజము అని చెప్పి మనమే మాట్లాడుకుంటాం. అయితే ఈ రోజు ఈ స్కామ్లు ప్రభుత్వంలో మీరే ఉన్నారు, విద్యాశాఖ మీ చేతిలో ఉంది, మరి స్కామ్లు ఎందుకు బయటకు రావట్లేదు? వస్తాయి సార్, వస్తాయి అన్ని స్కామ్లు బయటకు వస్తాయి. అంటే చర్చలు బయటకు వచ్చినాయి. గొర్రెల స్కాము, విద్యుత్ స్కాము, కాళేశ్వరం స్కాము, అన్ని చర్చలు బయటకు వస్తున్నాయి తప్ప దీనిపైన పెద్ద ఎంక్వైరీలే నడుస్తలేదు. ప్రభుత్వంలో మీరే ఉన్నారు, హోంశాఖ మీదే ఉంది, విద్యాశాఖ మీదే ఉంది. సార్ అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆదరాబాదరాగా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏదో చేసేయాలని రాజకీయ కక్ష సాధింపు ధోరణిగా కాంగ్రెస్ పార్టీ చేయదు. 2 రోజులు లేట్ అయినా నిదానంగా పకడ్బందీగా నివేదికలు బయటకు వస్తాయి. అయితే ఈ రోజు ఏబీవీపీ ధర్నా చేస్తుంది కదా, ఏబీవీపీ మిత్రులే నేను సూటిగా అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, అక్కడ 93,000 ప్రభుత్వ పాఠశాలల్ని మీరు మూసేసారు. ఇక్కడ బంధించింది ఏబీవీపీ అన్న, బంధించింది ఏబీవీపీ, బీజేపీ కాదు. బంధించింది ఏబీవీపీ, బీజేపీ కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూడా పార్ట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అలయన్స్ లో బీజేపీ కూడా ఉంది. అయినప్పటికీ ఈ రోజు ఏబీవీపీ అయినా కూడా ఏబీవీపీ ఈ రోజు పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పి ధర్నా చేస్తుంది. బీజేపీకి ఏబీపీకి ఎటువంటి సంబంధం లేదు. ఏబీవీ విద్యార్థి సంఘం బీజేపీ ఉన్న కొట్లాడుతుంది, కాంగ్రెస్ ఉన్న కొట్లాడుతుంది, బీఆర్ఎస్ ఉన్న కొట్లాడుతుంది, ఎవరైనా కొట్లాడుతుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా కొట్లాడుతుంది. మీరు కావాలంటే పోయి చూసుకోండి. ఉత్తరప్రదేశ్ లో కూడా కొట్లాడుతుంది, మీరు కావాలంటే పోయి చూసుకోండి. మీరు ఇక్కడ దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ 23,000 స్కూల్ మూస్తా అంటుండే మీ ముఖ్యమంత్రి, దాని గురించి మాట్లాడన్నా. 23,000 స్కూల్ మూస్తా అంటుండే, దాని గురించి మాట్లాడు. ప్రైవేట్ స్కూల్ శంకుస్థాపన దాని గురించి మాట్లాడు. గ్రామాలలో దాని గురించి మాట్లాడు. ఉత్తరప్రదేశ్ అంటావు, బీహార్ అంటావు, దాని గురించి మాట్లాడు. ఈ తెలంగాణ గురించి మాట్లాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత మాట్లాడదు. కానీ ప్రభుత్వ సభాముఖంగా చెప్తాడు మీ ముఖ్యమంత్రి. చేస్తున్నాం. అయితే సార్ ఒక 3 ఇడ్లీలు పెడతాడంట మీ ముఖ్యమంత్రి. బ్రేక్ఫాస్ట్ నా పిల్లలకి, ఎదిగే పిల్లలకి 3 ఇడ్లీలు పెడతాడంట. సరిపోతాయన్న 3 ఇడ్లీలు? నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు, తర్వాత మాట్లాడదు. అక్కడ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఉంటారు. వారి ఆదేశాల మేరకు మా గ్రామంలో, కౌకుంట్ల గ్రామంలో మేము ఒక గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ రోజు విద్య బడిబాట కార్యక్రమాన్ని గ్రామస్తులందరినీ పిలిచి, మా ఊర్లో 2 మేజర్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఆ ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేపిస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి మీరు విలువైన సూచనలు, సలహాలు ఏమన్నా ఇస్తారేమని చూస్తే అది ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు, ఈరోజు వాళ్ళు చదవాల్సినటువంటి పాఠము, చెప్పాల్సినటువంటి లెసన్ ఈరోజు మీరు బంద్ చేయడం. సంవత్సరం మొత్తం టీచర్లు లేరు, చదువుకుందామంటే మీరు చదువు గురించి మాట్లాడతారు, మాట్లాడతారు మీరు. టీచర్లు లేరని ఈ రోజు చెప్తున్నారు. ఎవరున్నారు విద్యా వాలంటీర్లు ఉన్నారు? ఎవరున్నారు? కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్ ఉన్నారు? ఎవరున్నారు? విద్యా వాలంటీర్లు, కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చర్, గెస్ట్ టీచర్ ఉన్నారు అందరూ. ఎవరున్నారు? పర్మనెంట్ టీచర్లు ఎవరున్నారు? స్కూల్ ఉంది, ఈ స్కూల్ ఏమందో చెప్పు సార్. శ్రీకాంత్ గారు ఒక విషయం అడుగుతా నేను. గతంలో మనం చదువుకునేటప్పుడు పాఠశాలలు విద్యావాణి అనో, సాహితీ అనో, సరస్వతి అనో, శిశు మందిర్ అనో ఇట్లా దేశభక్తికి సంబంధించో లేకపోతే సామాజిక స్పృహతోనో మనకు పాఠశాలలు